దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసు నిబంధనలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ సహా పలు ప్రాంతాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించారు నిరసనకారులు. దీంతో ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఇంధన ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో పెట్రోల్ బంకులపై పోటెత్తారు వాహనదారులు. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బంకుల వద్ద 100 మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్కు చరమగీతం పాడుతూ భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో హిట్ అండ్ రన్ కేసులకు కఠిన నిబంధనలు పొందుపరిచింది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. దీనికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు ట్రక్కు డ్రైవర్లు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. భారత న్యాయ సంహిత చట్టంలోని కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు చేస్తున్న ఆందోళన ఉత్తరప్రదేశ్లో ఉద్రిక్తతలకు దారితీసింది. మైన్పురిలో హైవేను దిగ్బంధించిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు పోలీసులు. దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసు నిబంధనలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ సహా పలు ప్రాంతాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించారు నిరసనకారులు. దీంతో ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు రవాణా వ్యవస్థ స్తంభించడంతో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఇంధన ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో పెట్రోల్ బంకులపై పోటెత్తారు వాహనదారులు. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు కూడా దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బంకుల వద్ద 100 మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్కు చరమగీతం పాడుతూ భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో హిట్ అండ్ రన్ కేసులకు కఠిన నిబంధనలు పొందుపరిచింది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. దీనికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు ట్రక్కు డ్రైవర్లు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. భారత న్యాయ సంహిత చట్టంలోని కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు చేస్తున్న ఆందోళన ఉత్తరప్రదేశ్లో ఉద్రిక్తతలకు దారితీసింది. మైన్పురిలో హైవేను దిగ్బంధించిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు అటు పోలీసులు.
చూస్తున్నాం దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి భారత న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసు నిబంధనలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ సహా పలు ప్రాంతాల్లో జాతీయ రహదారులను దిగ్బంధించారు నిరసనకారులు. దీంతో ఆయిల్ ట్యాంకర్లు, ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు హైదరాబాద్లోని పెట్రోల్ బంకులకు వాహనదారులు పోటెత్తారు. ఆయిల్ ట్యాంకర్ల సమ్మె ప్రభావంతో సిటీలో పలుచోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు బంకుల వద్ద క్యూ కట్టారు. ఈ ప్రభావంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బేగంపేట నుంచి సికింద్రాబాద్, చాదర్ఘాట్ నుంచి వనస్థలిపురం, మెహదీపట్నం నుంచి ఖైరతాబాద్ రూట్లో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. రైచిక మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ప్రస్తుతం లిబర్టీ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంక్ దగ్గర నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు? వాహనదారులు ఏమంటున్నారు అక్కడ? రైట్ హరిత, ఫస్ట్ మనమే ఈ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరాలని కూడా మధ్యాహ్నం 3 గంటలకు మనం వార్త వేయడం జరిగింది. ప్రధానంగా ఇటు ఆయిల్ ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైవర్లందరూ కూడా నిన్నటి నుంచి వాహనాలను నిలిపివేశారు. దానికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో దాంట్లో హిట్ అండ్ రన్కు సంబంధించినటువంటి అంశంలో 10 లక్షల జరిమానా, అంతేకాకుండా 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామంటూ కూడా ఇప్పటికే ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది. అందుకు సంబంధించి ఇటు ఆర్టీసీ అంటున్నారు, ఏదైతే ప్రధానంగా వాహనదారులకు సంబంధించినటువంటి ఇటు వాహనాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఆయిల్ ట్యాంకర్లు కూడా వాటికి సంబంధించి ఉదయం నుంచి కూడా కొంత గందరగోళం అయితే కొనసాగింది. పెట్రోల్ బంక్ల వద్ద కూడా బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు నో స్టాక్ బోర్డులను కూడా మనం ఎక్స్క్లూజివ్గా ఈ వార్తను దాదాపు 3 గంటల ప్రాంతంలో నడపడం జరిగింది. వచ్చినటువంటి వాహనదారులందరూ కూడా వెనదిరిగి వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ చట్టం ఏదైతే ఉందో వెనక్కి తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నారు. ఏదైతే ఆయిల్ ట్యాంకర్స్ సమ్మె విరమించాయని కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అవి వాట్సాప్లో కావచ్చు, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మనకు ఇది ఒక మెసేజ్ను కూడా మనకు ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి మజ్దూర్ మహాసంఘ్ మనకు చెప్తా ఉంది. ఆయిల్ ట్యాంకర్ సమ్మె అనేది ఇంకా కొనసాగుతుంది. అపోహలు వద్దు, కేంద్రం జరుపుతున్నటువంటి చర్చల సమస్య పరిష్కారం చేసే వరకు ఈ సమ్మె ఆగదు. రేపు రాష్ట్ర రాజధానిలో జిల్లా కేంద్రాల్లో కూడా రవాణా సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చినట్టుగా మనకు ఈ మెసేజ్ అనేది ఇప్పుడే మనకు లైవ్లో ఉండగానే ఇటు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి మజ్దూర్ యూనియన్ ఏదైతే ఉందో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయిల్ ట్యాంకర్స్కు సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్తో కూడా కాసేపటి క్రితం మనం మాట్లాడడం జరిగింది. ఏదైతే నిన్నటి నుంచి డ్రైవర్లు ఎవరు కూడా రావట్లేదు, దానికి సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది దాని తర్వాత పరిణామాలు మేము చూసుకుంటామని కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంక్ ఓపెన్ చేయకపోతారా, మేము పెట్రోల్ పోయించుకోకపోతామనే ధీమాలో కూడా వీళ్ళందరూ నిలబడి ఎదురు చూసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఏ పెట్రోల్ బంకు చూసుకున్నప్పటికీ కూడా ప్రతి పెట్రోల్ బంపులో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ ఏవైతే కర్రల సహాయంతో కావచ్చు, బ్యారికేడ్లు కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి సామాన్లు ఏవైతే మన అన్నింటినీ కూడా పక్కన పెట్టి వీటి లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఖచ్చితంగా రేపటి నుంచి సమ్మె మరింత ఉధృతం చేస్తామని కూడా వాళ్ళందరూ చెప్పినటువంటి నేపథ్యంలో స్టేటు ఆయిల్ ట్యాంకర్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తనతో మనం మాట్లాడినటువంటి సందర్భంలో సమ్మె అనేది పూర్తి స్థాయిలో ఇంకా మేము దిగలేదు, కేవలం డ్రైవర్లు మాత్రమే. ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఏదైనా ప్రమాదం కనుక జరిగినట్టయితే 10 లక్షల జరిమానా కావచ్చు, అంతేకాకుండా 7 ఏళ్లు జైలు శిక్ష, దానిపైన కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఆపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపటి రోజున ఏం జరగబోతుంది, ఎందుకంటే నిత్యావసర సరుకుల మీద కూడా దీని ప్రభావం పడేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. థ్యాంక్ యూ కిరణ్. దేశంలోని పలు ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్ల నిరసన అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఖైరతాబాద్ దగ్గర మా ప్రతినిధి సుష్మిత ఉన్నారు. సుష్మిత, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? హైదరాబాద్ లో పెట్రోల్ బంకులకు వాహనదారులు బారులు తిరిగేటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరున్న ప్లేస్ లో ఎటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు? ప్రస్తుతం మనము హైదరాబాద్ నగరంలో ఏ పెట్రోల్ బంక్లో చూసినా నో స్టాక్ బోర్డే కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని పెట్రోల్ బంక్స్లో కూడా చూసుకుంటే మనం చూస్తున్న విధంగా ఏదైతే ఖైరతాబాద్ పెట్రోల్ బంక్ వద్ద కూడా పూర్తిగా బారికేడ్స్ చేసి బయట నుంచి కూడా అందరినీ వాహనదారులను బయటికి పంపించి వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చిన వారంతా కూడా చాలాసేపు ఎదురు చూస్తూ ఉన్నారు. లోపల వాళ్ళతో యజమానులతో మాట్లాడినప్పటికీ వారు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో కూడా అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవైపు పూర్తిగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండడంతో కూడా పోలీసులు కూడా ఇక్కడ నిలిపివేసిన వాహనాలన్నీ బయటికి పంపిస్తున్నారు. మొత్తంగా కూడా చూసుకుంటే చాలా మంది కూడా ట్యాంక్స్ కానీ ఈ విధంగా ఏంటి క్యాన్స్ పట్టుకొని వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాటిల్స్ ఈ విధమైన అంటే 3 రోజుల పాటు సమ్మె ఉంటుంది, పెట్రోల్ దొరకదు అనే ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళడంతో కూడా చాలా మంది ఒక్కసారిగా బయటకు వచ్చి ట్యాంక్స్ అంటే వాళ్ళ వెహికల్స్ ట్యాంక్స్ ఫుల్ చేయించుకుంటూ మరోవైపు బాటిల్స్ పట్టుకొని వస్తున్నారు. ఏ విధమైన రెస్పాన్స్ అంటే దాదాపుగా యజమానులతో మాట్లాడడం జరిగింది, మాకు ఎటువంటి ఇన్ఫో లేదు, ఫుల్ గా కూడా మా దగ్గర పెట్రోల్ కానీ డీజిల్ కానీ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఎక్కడ కనిపించినప్పుడు కూడా పెట్రోల్ బంక్స్ వద్ద కూడా ఇప్పుడు పోలీసులు చేరుకొని మొత్తంగా క్లియర్ చేసే పనిలో పడ్డారు. మనం చూస్తున్న విజువల్ చూసుకుంటే అతను ఒక వాటర్ క్యాన్ కూడా తెచ్చి ఆ వాటర్ క్యాన్ తో పెట్రోల్ తీసుకువెళ్లేందుకు కూడా వచ్చినట్టుగా కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో చాలా మంది ప్రజల్లోకి ఈ విధమైన ఇన్ఫో వెళ్ళింది. ఇన్ఫో వెళ్లడంతో కూడా అందరూ కూడా ఒక్కసారిగా పెట్రోల్ బంక్స్ లో వస్తూ ఉన్నారు. అయితే రావడంతో కూడా ఒకసారిగా ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో కూడా పోలీసులు క్రియేట్ చేసే పనిలో పడ్డారు. ఒక హిట్ అండ్ రన్ కేసు కారణంగా అంటే ఈ 10 ఏళ్ల జైలు శిక్ష 7 లక్షల జరిమానా విధిస్తారు అని చెప్పడంతో కూడా చాలా మంది ఆయిల్ ట్యాంకర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఆయిల్ ట్యాంకర్లు స్తంభించిపోయాయి. ఈ విధంగా రవాణా కూడా స్తంభించిపోయిన పరిస్థితి. సో ఎక్కడికక్కడ చాలా వరకు కూడా పెట్రోల్ బంక్స్ లో పెట్రోల్ డీజిల్ లేని పరిస్థితి, నో స్టాక్స్ బోర్డు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా చాలా మంది బారులు తీరిన పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఎక్కడ ట్రై చేశారా? ట్రై చేసాం, బంజారాల్స్ రోడ్ నెంబర్ 10 లో ట్రై చేసినాము, దొరకలేదు మేడం. బాటిల్ పట్టుకొని వచ్చి బాటిల్ పట్టుకొచ్చినా మేడం, బండి ఆగిపోయింది మేడం, నడుచుకుంటూ వచ్చాం. సో మరి ఇంకెక్కడైనా ట్రై చేయలేదా? ట్రై చేసినాం, పంజాగుట్లో కూడా ట్రై చేసినాం, అక్కడ కూడా బంద్ చేశారు మేడం. పెట్రోల్ దాకా చాలా ఇబ్బంది పడుతుంది సిచ్యువేషన్. బయట అంతా జనాలు పెట్రోల్ బంకుల కాడ ఒక తాను పోస్తే 2 గంటలు 3 గంటలు అవుతుంది మేడం. మీకు ఎట్లా తెలిసింది ఇన్ఫర్మేషన్? మరి ఈ విధమైన అంటే అందరు ముందు జాగ్రత్త వస్తున్నారు, మీరు ఎక్కడైనా చూసారా? లేకపోతే ఈ స్కేట్స్ అసలు ఎందుకు అనుకుంటున్నారు దీని కారణం? ఇది ఒక డ్రైవరు లారీ డ్రైవర్ ఒకవేళ యాక్సిడెంట్ గుద్దితే 5 లక్షలు డ్రైవరు, 5 ఏళ్ళు జైలు శిక్ష. ఆపిరని చెప్తారు. ఓకే, మీరు ఎక్కడ ముందు చెక్ చేశారా అండి? ఎక్కడైనా చెక్ చేసామండి. ప్రతి పెట్రోల్ బంక్ లో 2 hours టైం పడుతుందండి, క్యూ ఎక్కువ ఉందండి. అసలు దీని విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏదో ఒకటి చేయాలి మేడం. అసలు లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కామన్ మ్యాన్ చాలా సఫర్ అవుతున్నాడు ఇప్పుడైతే. మిగతా పెట్రోల్ బంక్స్ దగ్గర సిచ్యువేషన్ ఎట్లుందండి? 2 hours టైం పడుతుందండి, చాలా క్రౌడ్ ఉంది. అసలు 2 hours లైన్ ఉంది అనమాట. చాలా మంది పెట్రోల్ బంక్లు అంటే ఆఫ్ చేసేసిండ్రు అనమాట. వాళ్ళు పలానా స్టాక్ లేదని ఆఫ్ చేసేసిండ్రు. ఎవరు కోఆపరేట్ చేయట్లేదండి. అసలు ఎక్కడెక్కడ చెక్ చేసి వస్తున్నారు? ఏరియాస్ నుంచి చెక్ చేస్తున్నారండి. అబిడ్స్ నుంచి ఇలా ఉంది. అసలు ఇక్కడ ఏమన్నారు మరి ఖైరతాబాద్ పెట్రోల్ బంక్? ఇల్లు కూడా ఏం సమాధానం ఇవ్వట్లేదండి. అంతా క్లోజ్ చేసేసినాం, ఏం లేదు, దొరకదు అంటున్నారు వాళ్ళు. అసలు మీరు ఎక్కడెక్కడ చెక్ చేసి వస్తున్నారు? బయట పరిస్థితి ఎట్లా? మేడం, బండ్లో ఉన్న పెట్రోల్ కూడా అయిపోయింది మొత్తం. బండి అతలు పెట్టి ఇతలకు వచ్చిన మరి ఏమంటున్నారు? 2-3 రోజులు ఉండదని వార్తలు వస్తున్నాయి. రేపు డ్యూటీలు ఉన్నాయి మాకు, మళ్ళీ ఎట్లా మేము అర్థం కావట్లేదు. మళ్ళీ పెట్రోల్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇక్కడ వస్తుందంటే అసలు ఏం సమాధానం ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, చెప్పట్లేదు అసలు. చాలా వరకు కూడా ఇక్కడ ఖైరతాబాద్ గానీ ఇరమంజిల్ ఇటు లగ్డి కప్పుల వైపు పూర్తిగా కూడా ఎక్కడెక్కడ పెట్రోలియం బంక్స్ దగ్గర కూడా థ్రెడ్స్ వేసి అలాగే బారికేడ్స్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ దొరుకుతుందని కూడా చాలా మంది వాహనదారులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. కానీ ఎక్కడికి వచ్చినప్పటికీ కూడా బారులు తీరి ఉండడం, లేకపోతే అసలు నో స్టాక్ బోర్డు ఉండడం కారణం కూడా చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రేపు ఆఫీసులకు ఎలా వెళ్ళాలి? ఒక్కసారిగా కూడా ఈ విధమైన న్యూస్ రావడంతో కూడా చాలా మంది వాళ్ళు ముందు జాగ్రత్తలు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ గానీ పెట్రోల్ బంక్స్ లో పెట్రోల్ లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. హరిత, థ్యాంక్ యూ సుష్మిత. ఇక ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకుల వాహనదారులు బారులు తిరిగినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ రాజశేఖర్ రెడ్డి గారు నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ చూస్తూనే ఉన్నారు,
మరి దేశంలోని పలు ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్ల నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణాలు ఏంటంటారు, మీరు చెప్పండి. కొన్ని చట్ట సవరణ వివరాలు ప్రజలకు అందించకపోవడం, చట్టంలో ఏం పొందుపరిచారో ఏందో అని ఆ వివరాలు ఏది సామాన్య ప్రజానికానికి తెలియపరచడం పోవడం వలన జరిగిన గందరగోళం మేడం ఇది. బట్ ఇప్పుడు ఎవరు సామాన్య ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అన్ని సాఫీగా స్టార్ట్ అయినాయండి. సాయంత్రం రాత్రి కల్లా అన్ని పునరుద్ధరించబడతాయి కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. చెప్పండి సార్. ఇంకా కూడా ఈ యాక్చువల్ గా ఈ హిట్ అండ్ రన్ కేసులో ఏదైతే చట్ట సవరణ చేశారో అది ఇమీడియట్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు దానికి సంబంధించిన పూర్తి వివరాలను, పూర్తి పాఠాన్ని సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉంచాలని నేను మా అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ వారిని కోరుతున్నానండి. దయచేసి మీ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. పెట్రోల్ డీజిల్ సప్లైస్ లో ఎలాంటి అంతరాయము ఉండబోదండి. నేటి రాత్రి నుంచి ఎలాంటి అంతరాయం ఉండబోదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఓకే సార్. ఓకే సార్. భారత న్యాయ సంహిత చట్టంలో చూసుకుంటే కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు ఈ ఆందోళన చేస్తున్నారు. మరి ఉద్రిక్తతలు కూడా దారితీస్తోంది, మీరు చూస్తూనే ఉన్నారు టీవీలో. మేము కూడా విన్నామండి, కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుందని. ఉత్తరప్రదేశ్ అనుకోండి, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేవలం మేము అనుకోవడం అయితే దాని పూర్తి పాఠం ఇంకా తెలియరాలేదు. అది తెలిసిన తర్వాతనే దానిపైన మాట్లాడగలుగుతామండి.